అందరికీ నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ నుండి 65 నుండి 70 కిలోమీటర్ మధ్యలో 2 వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయండి. ఒకటి 2 ఎకరాలు, ఇంకొకటి 2 ఎకరాల 4 గుంటలండి. సో ఈ 2 ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటాయండి. ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి. విత్ ప్రైస్తో కూడా చెప్పేస్తాను. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. సో మా దగ్గర ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 80, 90, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. సో ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లలో ఈ 100 to 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. సో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఒక రేటు ఉంటుందండి, కోట్లలో ఉంది. సో హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్స్ దాకా పోయినాం అనుకోండి, 70 lakhs, 80 lakhs, 90 lakhs, అలాగే 60 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో హైదరాబాద్ నుంచి 100 and 110, 120 దాకా పోయినాం అనుకోండి, మినిమం 20 lakhs per ఎకరు, 30 lakhs per ఎకరు. సో రోడ్ ప్రాపర్టీ కావాలనుకోండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మట్టి రోడ్కైనా పర్లేదు అనుకుంటే 20 lakhs, 25 lakhs, అలాగే 30 lakhs. అండ్ మా దగ్గర బల్క్గా కొన్నారనుకోండి, మినిమం 20 acres, 30 acres, 50 acres, 100 acres అట్లా కొన్నారనుకోండి. సో ఒక దగ్గర 75 acres ఉంది, వాళ్ళు చెప్పడం 25 lakhs చెప్తున్నారు. సో మేబీ అది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ ప్రాపర్టీ, మేబీ 20 lakhs, 22 lakhs అట్లా రావచ్చండి ప్రాపర్టీ. మనం దాన్ని అంటే మనం కూర్చొని బట్టి మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంకో దగ్గర 42 acres ఉంది, ఆ 42 acres మనం 20 lakhs చెప్తున్నారు. కూర్చుంటే దానికి అది 19 lakhs, 80 lakhs కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో బల్క్గా కొంటే ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ 1 acre, 2 acres కావాలనుకుంటే మినిమం 30 lakhs, 25 lakhs అట్లా ప్రాపర్టీస్ ఉన్నాయండి. మా దగ్గర మీరు ఒకసారి విజిట్కి వచ్చారనుకోండి, మేము ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తాం. అంటే ఎంత స్టార్టింగ్ ఉందో మా దగ్గర ఆ స్టార్టింగ్ ప్రైస్ అయితే చూపిస్తాం. దగ్గరలో కావాలంటే దగ్గరలో చూపిస్తాం, లేదు దూరమైన పర్వాలేదు మాకు తక్కువలో కావాలంటే అక్కడ ఆ ఏరియాలో కూడా చూపిస్తామండి. సో అలా కావాలన్నా మేము ఇలా డీల్ చేస్తాం. సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 2 ఎకరాలు అండి. ఈ ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నారు చూడండి, ఇది 2 ఎకరాలు. అండ్ ఈ 2 ఎకరాలు మనకు చింతపల్లి దగ్గరలో ఉంటుందండి. సో ఇది మాడుగుల మండలి కిందకి వస్తుంది, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలి కిందకి వస్తుందండి. ఇది సాగర్ హైవే నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ శ్రీశైలం హైవే నుంచి ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ఇది ప్రాపర్టీ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 55 లక్షలకు 1 ఎకరం చెప్తున్నారండి. ఇది ఇంకో ప్రాపర్టీ అండి. ఈ ఇంకో ప్రాపర్టీ ఇది కూడా రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలి కిందకి వస్తుందండి. సాగర్ హైవే కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 63 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారండి. అండ్ ఎందుకంటే ఇది హైవేకి దగ్గర ఉంటుంది కాబట్టి, సాగర్ హైవేకి దగ్గర ఉంటుంది. అలాగే మనకు హైదరాబాద్ నుంచి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 60 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అండ్ ఇంతకుముందు చూసినా కానీ దానికి దీనికి ఒక 2-3 కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుందండి. మరీ దూరం ఏమి ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటాయండి. సో ఇది దగ్గరలో కావాలంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు, లేదు కొంచెం దూరమైన పర్వాలేదు, ఒక దీనికి దానికి 10 లక్షల వేరియేషన్ అయితే ఉందండి. సో ఇది 63 చెప్తున్నారు, అదేమో 55 చెప్తున్నారు. సో 8 lakhs అట్లా డిఫరెన్స్ ఉంది. సో మనకు కొంచెం ఇంకొక 2-3 కిలోమీటర్స్ పోతే ఆ ప్రాపర్టీ వస్తుంది, లేదు ఇదే కావాలనుకుంటే ఇది హైవేకి దగ్గరలో ఉంటుంది. సో మనం ఏ ప్రాపర్టీ చూస్ చేసుకున్నా ప్రాబ్లం అయితే లేదండి. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి. చెప్పాను కదా మా దగ్గర తక్కువలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఎక్కడన్నా ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ఒక్క ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే కానీ, సాగర్ హైవేలో కానీ, విజయవాడ హైవేలో, శ్రీశైలం హైవే అంటే తుక్కుగూడ నుండి కల్వకుర్తి వరకు అండి. తుక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమన్గల్, వెల్దండ, కల్వకుర్తి, శ్రీశైలం రోడ్డు, ఆమన్గల్ రోడ్డు, ఆ రేంజ్ వరకు ఎక్కడ కావాలన్నా మాకు చెప్పొచ్చు. అలాగే సాగర్ హైవేలో వచ్చేసి ఇప్పుడు యాచారం, మాలి, ఇబ్రహీంపట్నము, చింతపల్లి, అండ్ మల్లెపల్లి, దేవరకొండ, పియ్యపల్లి, పెదబూర, అండ్ రంగారెడ్డిగూడెం, ఈ ఏరియాస్లో ఎక్కడ కావాలన్నా మాకు చెప్పొచ్చు అండి. అలాగే మనకు విజయవాడ హైవే వచ్చేసి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, నకరికల్లు, నల్లగొండ వరకు ఎక్కడ కావాలన్నా మాకు చెప్పొచ్చు అండి. అండ్ ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా కానీ మాకు చెప్పొచ్చు అండి. మేము ఆ ప్రాపర్టీ దగ్గరుండి చూసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పరంగా కానీ అండ్ లీగల్ పరంగా అన్నీ ఓకే అయితే మా ఛానల్ అప్లోడ్ చేసుకొని మా